తిరుపతి కార్పొరేషన్ ప్రజాప్రతినిధుల పాలన నుంచి స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలోకి వెళ్ళింది. 2021లో కొలువుదీరిన పాలక మండలి గడువు ముగియడంతో కార్పొరేషన్కు ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ను నియమించింది. మళ్లీ ఎన్నికలు రానుండడం వల్ల తిరుపతి కార్పొరేషన్ను కైవసం చేసుకునేందుకు అధికార విపక్షాలు అప్పుడే రాజకీయ వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. ప్రత్యర్థి బలహీనతల గుర్తింపు, క్యాస్ట్ ఈక్వేషన్స్, సీట్ల సర్దుబాటుతో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. పట్టు కోసం వైసీపీ, క్లీన్ స్వీప్ కోసం ఎన్డీఏ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తిరుపతి కార్పొరేషన్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకోవటానికి అధికార విపక్షాలు సమాయత్తం అయ్యాయి. పార్టీలతో పాటు ముఖ్య నేతలకు కార్పొరేషన్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. గడిచిన 5 ఏళ్లలో తిరుపతిలో తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని వైసీపీ ప్రాథమికంగా నిర్ణయించింది. దీనికి తోడు తమపై నమోదవుతున్న కేసులను ప్రభుత్వ వేధింపులుగా ప్రచారం చేసుకొని సానుభూతి కోసం యత్నిస్తుందనే ఆరోపణలు కూడా వైసీపీపై ఉన్నాయి. టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ముఖ్య నేత భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు సవాల్గా మారాయి. ముస్లిం మైనార్టీ ఎస్సీ ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు కూటమిలోని అసంతృప్తి నేతలను వైసీపీలోకి ఆహ్వానించేందుకు భూమన సిద్ధమైనట్లు తిరుపతిలో ప్రచారం జరుగుతోంది. తిరుపతి కార్పొరేషన్ను తమ ఖాతాలో వేసుకునేందుకు ఎన్డీఏ కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. తిరుమలలో తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రక్షాళన చర్యలు, స్మార్ట్ సిటీగా తిరుపతి అభివృద్ధి, గ్రేటర్ తిరుపతి ప్లాన్ను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని కూటమి ప్రణాళిక రచించింది. వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జాలు, వివాదాస్పద టీడీఆర్ బాండ్లు, టీటీడీ నిధుల దుర్వినియోగం వంటి అంశాలను ప్రధాన అస్త్రాలుగా మలుచుకుంటున్నాయి. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నాయకత్వంలో జనసేన కేడర్, టీడీపీ ఇన్ఛార్జీలు, బీజేపీ ముఖ్య నేతలు ఏకమై వైసీపీని రాజకీయంగా జీరో చేసేందుకు ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు స్థానిక సమస్యల పరిష్కారమే తమను గెలిపిస్తుందని కూటమి గట్టిగా నమ్ముతోంది. ఎన్నికలు వచ్చే వరకు ప్రత్యేక అధికారి పాలన ఉండటంతో ఈ విరామ సమయాన్ని గ్రౌండ్ లెవెల్లో పట్టు పెంచుకోవటానికి పార్టీలు వాడుకుంటున్నాయి. అయితే లోపల జరుగుతున్న రాజకీయ సమీకరణాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా మొత్తం 50 డివిజన్లలో టీడీపీ 25కు పైగా, జనసేన 20 చోట్ల, బీజేపీ 3 నుంచి 5 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే తరుణంలో వైసీపీ మాజీ కార్పొరేటర్లలో జంపింగ్లుగా భయం మొదలైంది. పదవీ కాలం ముగిసిన వెంటనే కొంతమంది నేతలు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈసారి మేయర్ పీఠం రిజర్వేషన్ మారే అవకాశం ఉందన్న ప్రచారం అభ్యర్థుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. దీంతో ఆయా సామాజిక వర్గాల నేతలు ఇప్పుడే పైరవీలు షురూ చేస్తున్నారు. ఎవరి పావులు ఎలా పడినా ఈ కార్పొరేషన్ ఎన్నికలకు మాత్రం వచ్చే అసెంబ్లీ రేసులో ఎవరి బలం ఎంతో తేల్చి సెమీఫైనల్గా మారబోతున్నాయి. ఆధ్యాత్మిక నగరి తిరుపతి మున్సిపల్ చదరంగంలో అంతిమ విజేత ఎవరో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.